ప్రభునామానికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు శిలువ శ్రమల ధ్యాన కూడిక 6వ రోజు. దయచేసి అందరూ దైవ సన్నిధికి రండి. మన రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువ ధ్యాన కూడికలు 6వ రోజు. అందరూ చర్చికి రండి, ప్రార్థన చేద్దాం. అత్యంత కృపామయుడ, దయమయుడ, రక్షకుడా, గత కాలం నుంచి కాపాడుతున్న గొప్ప దేవ, మీ ఆశీర్వాదం, మీ కృప మాకు దయచేయి. దైవ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. ఆది అంతం మీరేంటి నడిపించండి. యేసునామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ రండి, టైం సద్వినియోగపరచుకోండి. దయచేసి త్వరగా రండి, సమయాన్ని సద్వినియోగపరచుకోండి. ఈ 40 దినాల శ్రమల ధ్యాన కూటాలు చాలా ముఖ్యమైనవి. నిన్న నాకు బాగలేక దూరం వచ్చి రాలేనందుకు నేను ఎంతో ఇబ్బంది పడ్డాను. మీ నిమిత్తమై చాలా బాధపడ్డాను. అయినా ఆన్లైన్లో చిన్న సందేశం ఇవ్వగలిగినాను, కానీ ఈరోజు రాకుండా ఉండలేకపోయినాను. ఈరోజు నిన్న చాలా మంది ఇంటికి వచ్చి ఏం చెప్పొద్దయ్యా, కనపడితే చాలు, నేనే ప్రేయర్ చేసుకొని వెళ్తాం అని మాటలు మాట్లాడాను. మీ ప్రేమను మర్చిపోలేదండి. దేవుడు నాకు శక్తి ఇచ్చినంత వరకు మీతోనే ఉంటాను. దేవుడు వాక్యం చెప్తాను. 221 పేజీ 221 పేజీ రూతు గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు చదువుకున్నాం. ఇక్కడ కూడా చదువుమా, అందరూ జాగ్రత్తగా రండి. ఇక్కడ మైక్ తీసుకొని చదువు. న్యాయాధిపతులు దినములందు తన 2 కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమున కాపురం ఉండుటకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలిమెలెకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహులోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతాయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి. నయోమి పెనిమిటి అయిన ఎలిమెలెకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచి ఉండిరి. వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకుండిరి. వారిలో ఒక దాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహులోను, కిల్యోనను ఇద్దరును చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులు ఆమె మోయాబు దేశంలో వినిన కనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడంట్లను ప్రయాణమైరి. తండ్రి పరిశుద్ధ వాక్యం దేవునికి స్తోత్రం. నల్లూరి బుజ్జి గోపీనాథ్ ప్రార్థించి మైక్ ఏమో ఆమేన్. ఈ రాత్రి అత్త కోడలు ఎలా ఉన్నారో ఈ గొప్ప అధ్యాయం ద్వారా, జరిగినటువంటి చరిత్ర ద్వారా అందరూ తెలుసుకోవాలి. ఒకవేళ 10 మంది విన్నప్పటికి కూడా మరలా వెళ్ళటం చాలా అవసరం. చెప్పాల్సిన బాధ్యత ప్రభువు ఇచ్చాడు. కాబట్టి ఈ వాక్యాన్ని విందాం. నయోమి అనే
శ్రీమూర్తి గురించి వ్రాయబడింది. ఆమె భర్త గారి పేరు ఎలిమెలెకు. వారికి 2 కుమారులు, మగలోను లియోను. వాళ్ళు ఉండేది బెత్లెహేం. బెత్లెహేం చాలా పవిత్ర నగరం. అక్కడ ఆహారానికి కొద్దు వచ్చింది. తాత్కాలికంగా 50 మైళ్ళ దూరంలో ఉన్న మోయాబుకి వెళ్దాం, ఆహారం బాగుంది అనుకున్నారు. కానీ ఆ ఊరి సంగతి ఏంటో తెలియక వెళ్ళిపోయినారు వాళ్ళు. అక్కడ సంపాదించింది ఏమీ లేదు. అది బాగుందో లేదు. మనకు కూడా అయితే చాలా సందర్భాల్లో అది బాగుంటుంది, అక్కడ బాగుంటుంది, ఇక్కడ బాగుంటుంది అని వెళ్ళిపోతూ ఉంటాం. మన సొంత ఉనికి పట్టుని వదిలిపెట్టి వెళ్తుంటాం. పేపర్లో చూస్తున్నామండి, తెల్లనివన్నీ పాలు కాదు, నల్లనివన్నీ నీళ్లు కూడా కాదు. అప్పుడెప్పుడో పురాతన సామెత ఈరోజు అది నిజమైంది. 1 లీటర్ పాలలో 9 లీటర్ల ఇథనాల్ గైకాల్ అనే రసాయనాన్ని కలుపుతున్నారు. 1 లీటర్ పాలలో 9 లీటర్ల ఇథనాల్ గ్లైకాల్. అవి బాగా వడబోస్తే తెల్లగా నొరగొచ్చేస్తాయి. అవి ప్యాక్ చేసి అమ్మేస్తున్నారు. రాజమండ్రిలో ఉన్నటువంటి వరలక్ష్మి డైరీ మిల్క్ ప్రాజెక్ట్ వాళ్ళు అవి విషపూరితమైనవి. 10 మంది మరణించినారు. మరో 15 మంది హాస్పిటల్లో ఉన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఆ 10 మంది కుటుంబాలకి తలా 10 లక్షలు శాంక్షన్ చేసింది ప్రభుత్వం. వాళ్ళ హాస్పిటల్ బిల్లు, మెడికల్ బిల్స్ అన్ని ప్రభుత్వమే చెల్లించింది. కోలుకుంటున్న వారికి ట్రీట్మెంట్ అంతా ప్రభుత్వమే చెల్లిస్తుంది. కానీ మన సంఘం డైరీ వడ్లపూడి అలాంటి పిచ్చి వేషాలు చేయదు. మన సంఘం డైరీ వడ్లమూడి వారిది స్వచ్ఛమైన పాలు. అది ఏమాత్రం కల్తీలు లేనటువంటిది సంఘం డైరీ. ఇంకా ఉన్న డైరీలు కూడా మంచివే. కానీ ఇంత ఘోరం ఇథనాల్ గ్లైకాల్ అనే రసాయనాన్ని కలిపి పాలుగా చిత్రీకరించి తెల్లగా ఉంటాయి, చిక్కగా ఉంటాయి. కాఫీ పెట్టుకోవచ్చు, పెరుగు కూడా పెట్టుకోవచ్చు. ఎక్కడ కడుతున్నా ఏం లేదు, మామూలు. ఇలా తెల్లనివన్నీ పాలు అనే మోసపూరితమైన బ్రతుకులు మనం ఉన్నాం. ఒకప్పుడు అనుకునేవాళ్ళం పాలు చాలా స్వచ్ఛమైనవని. అవి కూడా కల్తీకి పాల్పడ్డాయి. అలాగే మన బ్రతుకులో కూడా మనది బాగలేదు, ఇంకో చోట బాగుంటుంది అని మన ప్రయాణాలు కొనసాగిస్తూ ఉంటాం. అలాగే దైవ సన్నిధిని కూడా పోగొట్టుకుంటాం. కావాలంటే అక్కడ బాగుంటుంది, ఇక్కడ బాగుంటుంది. ఈ విషయంలో ప్రియమైన బిడ్డలారా చాలా ఆలోచించాలి మనం. రోజులు మారిపోయాయి. కాళ్ళు కడిగి బుగ్గ చిరిమి గడ్డ కింద చేయి వేసి కొంతమంది అత్తలు, ముద్దులు పెట్టి కొంతమంది అత్తలు కోడళ్లను ఇంట్లో ఆహ్వానిస్తారు పెళ్ళైనా. ఇది సాంప్రదాయం కదా. అత్తగారి వచ్చి కాళ్ళు కడుగుతుంది, ఒక అత్తగారేమో ముద్దులు పెట్టుకోవాలి, ఒక అత్తగారేమో గడ్డ కింద చేసి నిమిడి బుక్కలు కూడా నిమిడి లోపల తెచ్చుకుంటారు. ప్రేమతో తెచ్చుకుంటారు. ఒక 6-7 నెలలు అయ్యేటప్పటికి వీలైతే 1 సంవత్సరం కాళ్ళు కడిగిన అత్తకు చెప్పు లేకపోతారు, లేకుండా ముద్దులు పెట్టుకున్నట్టుకి ముద్దులు. ఇప్పుడున్న సమాజం అలా ఉంది. ఏంటి అందరూ అక్కడ చూస్తున్నారు? అందరు కాదండి, ఇప్పుడు సరే బహు కొద్ది మంది
అందరు కాదు, కొందరు ఉన్నారు. వాళ్ళ ఇంటికి వచ్చి నాకు చెప్తూ ఉంటారు, యాక్షన్తో సహా చెప్తారు. నాకు తెలిసిన 3-4 యాక్షన్ కింగ్స్ ఉన్నారు. వాళ్ళు ఎక్కడ వేసేది చేతులు ఒప్పుకుంటూ చెప్తారు. ఇంటికి కాకుండా ఊరికి ఎంత చెప్పకుండా వెళ్ళేది, భర్త ఊరికి వెళ్ళినా చెప్పకుండా వెళ్ళేది, భర్త ఎదురుగా ఉన్నా చెప్పకుండా వెళ్ళిపోయేవాళ్ళు. ఇలాంటి సేవకుడి కదా వచ్చి చెప్తూ ఉంటారు. చాలాసేపు చెప్తారు. సరేనమ్మా, కలవచ్చు, ప్రార్థన చేస్తాను అని చెప్పి పంపించాను. 1 గంటకో 2 గంటలకు అత్తగారు వచ్చు, అయ్యా ఇది వచ్చిందట్టుగా మీ ఇంటికి. అక్కడే అర్థమైంది ఆ క్యారెక్టర్. మా కోళ్ళు వచ్చిందంటారు, ఇది వచ్చిందట్టుగా. ఏదమ్మా అదే మావాడి పెళ్ళ. ఓ కోళ్ళ అట్లా వచ్చి నేను కన్న తల్లి కన్నా మిన్నగా చూస్తాను. ఆయన వచ్చి ఏం చెప్పింది అంది, నా ప్రేమను తగ్గించుకోవట్లేదండి. అత్తగారి కైలాసి, నీ మీద నాకేం చెప్పలేదమ్మా, ప్రార్థన చేయమంటే చేస్తా, నీకు కూడా ప్రార్థన చేస్తా. ఎందుకంటే ఇక స్టాప్ చేయించారు, అవంతా యాక్షన్ చేసేస్తా. నడక, మాటలు, కల్పిపుటాలు అన్నీ పెద్ద యాక్టర్. అప్పుడే అర్థమైపోద్ది అత్తగారి ఆరణ వ్యక్తి ఏంటో. కోడళ్ళే చెడ్డవారు, అత్తవారు చెడ్డవారు కాదు అనడానికి వీళ్ళు అటు ఉన్నారు, ఇటు ఉన్నారు. అటు మంచివాళ్ళు, ఇటు చెడ్డవాళ్ళు ఉన్నారు, ఇటు చెడ్డవాళ్ళు అటు మంచివాళ్ళు కూడా ఉన్నారు. రామ ప్రార్థన చేస్తానని వెళ్ళేటప్పుడు అనుబంధాలు, ఆత్మీయతలు, బంధాలు చాలా ముఖ్యమమ్మా. మీ ఇల్లే మీకు ఒక చిన్న సర్కిల్ దేవుడిచ్చాడు. అందులోనే మీరు ప్రేమ చూపించకపోతే ఎలా బతుకుతారమ్మా? సరే వెళ్ళరమ్మా అంట. ప్రార్థన అయిపోయింది కదా, ఇంకేం మాట్లాడలేదు. శ్రమల ధ్యాన కూటాల్లో నాకు సోదరులు వస్తున్నాయి. ఒక శ్రమల ధ్యాన కూటంలో పెద్దలు రమేష్ గారు హాస్పిటలైజేషన్ అయ్యి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. లాస్ట్ ఇయర్ ఏమో తప్పుకున్నాను, నేను బాగున్నాను. బిఫోర్ లాస్ట్ ఇయర్ శ్రమల ధ్యాన కూటాల్లోనే నేను హాస్పిటల్ పాలయ్యాను. ఫిబ్రవరి 28వ తారీఖు. దాంతో చాలా తీవ్రమైనటువంటి ట్రీట్మెంట్ జరిగింది. అది శోధన. సైతాను శ్రమ దూపుకోవటాలు అనుకుంటాడేమో, పదరా తెగ వాక్యం చెబుతున్నావు, నీ సంగతి నేను చూస్తే పద అంటదేమో అనుకుంటున్నాడు. కానీ ఏసై అంటాడు, ఏమన్నా చేసుకో, ప్రాణం మాత్రం నాది. ఏమన్నా చేసుకో, ప్రాణం నాది. యోగ జీవితంలో జరిగినట్లే యోగ మహానుభావుడితో 1% కూడా మేము పోల్చుకోకూడదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఉన్నాడు. ఇంటి కోడలే కాదు, కూతురికి కూడా ఈ సందేశమే. ఇక్కడ కూతురు అక్కడి కోడలు, అక్కడి కూతురు ఇక్కడి కోడలు. కాబట్టి ఇంట ఉన్న కూతురులైనా, బయట నుంచి వచ్చిన కోడలైనా అందరూ వెళ్ళిన చోట అత్తమామలతో చాలా చాలా ప్రేమ సఖ్యత కలిగి ఉండాలని జ్ఞాపకం చేస్తున్నారు. కానీ మన సామ్రాజ్యానికి, దీపకి, స్వరూపుకి, రూపకి, అనూషకి, అనూఖ్యకి అక్కడ లేదు, ఇక్కడ లేదు, అంతా ఒకటే. ఇక్కడ అమ్మంది, ఇక్కడ అంటుంది, ఓకే. కానీ సుదీర్ఘ కాలం నాడు
సంస్కృతంలో స్త్రీలు ఉండవలసిన గుణలక్షణాలు చాలా చక్కగా వ్రాశారు. సుదీర్ఘ కాలం క్రితమే అవి మనం తలుచుకుంటే చాలా ఇంపార్టెంట్ అనిపిస్తాయి. గొప్ప సంస్కృత శ్లోకం వేదవ్యాసుడు రాశాడండి. నారస్య భరణం రూప, రూపస్య భరణం గుణః, గుణః ఆభరణం జ్ఞానః, జ్ఞానక ఆభరణం క్షమః. అలా రాశాడు ఆయన. హిందీలో సుమిత్రానంద పంత్ అనే మహాకవి రాశాడు, मनुष्य का अनुभूषण उनके रूप होता है, रूप का अनुभूषण उसका गुण होता है, गुण का अनुभूषण ज्ञान होता है और ज्ञान क्षमा देता है. తెలుగులో నారస్య ఆభరణం రూపం, స్త్రీకి ఉండవలసింది ఆభరణం రూపం, రూపస్య ఆభరణం గుణం, ఆ రూపానికి కూడా నగలు పెట్టడం అంటే గుణం బాగుండాలి. గుణస్య ఆభరణం జ్ఞానం, రూపము గుణం ఉండేవాడికి జ్ఞానం ఉండాలి. జ్ఞానస్య ఆభరణం క్షమ, ఇతరులు క్షమించడం ఆ స్త్రీకి ఉండవలసిన గుణ లక్షణాలు. ఇంగ్లీష్ కావాలా? కొంతమంది ఇంగ్లీష్ అడుగుతున్నారు. బ్యూటీ ఈజ్ ది ఆర్నమెంట్ ఆఫ్ ఎ పర్సన్, బ్యూటీ ఈజ్ ద ఆర్నమెంట్ ఆఫ్ ఎ పర్సన్, గుడ్ క్వాలిటీస్ ఆర్ ది ఆర్నమెంట్స్ ఆఫ్ బ్యూటీ, నాలెడ్జ్ ఈజ్ ది ఆర్నమెంట్ ఆఫ్ గుడ్ క్వాలిటీస్, ఫర్గివ్నెస్ ఈజ్ ది ఆర్నమెంట్ ఆఫ్ నాలెడ్జ్. ఇంగ్లీష్లో, హిందీలో, సంస్కృతంలో, తెలుగులో కూడా రూపం కంటే గుణం చాలా ముఖ్యమని, రూపం యొక్క అందాన్ని గుణం పెంచుతుంది, గుణం యొక్క అందాన్ని జ్ఞానం పెంచుతుంది, జ్ఞానం యొక్క అందాన్ని క్షమాపణ పెంచుతుంది చెప్పబడినటువంటి ఒక సంగతి. సరే, ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో రూపము గుణము ఆభరణంగా కలిగిన కోడళ్ళు బైబిల్లో శారా, రెండో వాడు రిప్కా. వింటున్నారా? పిల్లలతో ఆడుకుంటున్నారా? పిల్లలు వాళ్ళు డిస్టర్బ్ చేస్తే మేము వస్తున్నాం ఇక్కడ. చిట్లా ఒకటి మీరు వేసుకొని ఇంటికి కూర్చో. రూపము గుణము కలిగినటువంటి పరిశుద్ధ స్త్రీలు అబ్రహాం సతీమణి శారా, అలాగే ఇస్సాకు సతీమణి రిబ్కా, బోయజ్ సతీమణి రూతు, అలాగే మహారాణి ఎస్తేర్. వీరంతా కూడా బైబిల్లో ఉన్న అందమైన బిడ్డలు, మంచి గుణగణాలు కలిగిన వారు. అందుచేతనే పాత నిబంధన గ్రంథాల్లో ఉన్న వీటిని జ్ఞాపకం చేసుకోవడం మనకి చాలా అవసరం. ఈరోజు అత్త కోడళ్ళు అనే వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. ఎన్నోసార్లు విని ఉండవచ్చు, కానీ ఇంకనూ వినండి, వినడం మన కర్తవ్యం ఉంటుంది. కోడళ్ళే కాదు, అత్తలకు కూడా చాలా డిఫెక్ట్స్ ఉన్నాయి. ఫాల్ట్స్ అండ్ డిఫెక్ట్స్ ఉన్నాయి. ఆర్డర్లు అంటారు కదా, అది పెడతానే ఉంటారు. వచ్చిన అమ్మాయి కోడలు గారు అని మొదటి రోజే, తర్వాత ఊడిగ చేసేలాగా, తన కొడుకు సంపాదన తినేస్తుందనో వాళ్ళకి మంట చిరెత్తులు పడుతూ ఉంటుంది. అలాంటి వారికి క్షమాపణ లేదు. అక్కడి నుంచే యుద్ధాలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. తన కూతుర్ని చూసినట్లే తన కోడలను కూడా చూడగలిగిన అర్థం ఉంటే అది శ్రేష్టమైన జీవితం. కనుక కోడలే కాదు, అత్తలు కూడా జాగ్రత్తగా ఉండాలి. నయోమి వల్లి కోడలు జాగ్రత్తగా ఉండాలి, రూతు వల్లి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే అమ్మకి కోడలికి తగాద పెట్టే కొడుకులు కూడా ఉంటారు. ఎలాగో చెప్పిన అమ్మకు తెలియకుండా చాటుగా
భార్యకు తిరిబండాలు తెస్తాడు. అమ్మేమో తొలిగి వస్తాడు పట్టుకెళ్ళాడు. ఏమన్నా అంతే, ముందేమో తొలిగి చూస్తుంది. ఏమన్నా నాకు లోపల అనుకుంటా ఉంటుంది, నాకు ఎందుకు పెట్టలేదు ఇది, నేను కన్నాను కదా. బిర్యానీ ప్యాకెట్ చాటుగా భార్యకి ఇస్తుంటాడు. ఇంట్లో నుంచి వస్తుంటేనే బయట నుంచి వస్తుంటే వాసన వస్తూ ఉంటుంది, అది కమ్మటి వాసన. అది తీసుకెళ్ళి చాటుకి ఇస్తాడు. ఎందుకు చాటుకి ఏం చేయాలి? కొడుకు నేరుగా అమ్మకి వెళ్ళొచ్చు. అమ్మ ఎక్కువ కాలం జీవించే అమ్మ కాదు, కలగాలు ఉండే భార్య అక్కడ ఉంది. అమ్మకిస్తే అమ్మ తినదు. ఆమెకు కావాల్సింది ఏంటంటే నీవు ఆమెను ప్రేమిస్తున్నావనే తృప్తి అంతే. నాకెందుకురా మనసు మారిపోతుంది. అమ్మాయి ఇట్లా ఇదిగో అబ్బాయి ఇంత ఇచ్చాడు చూడు అని కోడకే ఇస్తుంది. ఇది అమ్మాయిన పద్ధతి. తేగానే ఎవరికి పెట్టకుండా మెక్కేయదు, ఏ అత్తగారు చేయదు. కోడలైన ఏం చేయాలంటే ఒక కాఫీ సాసరంతా, కాఫీ కప్పు కింద సాసరు ఉంటుంది, చల్లటి సాసరు. ఆ సాసరులలో అన్నం వేసి ఒక ముక్కేసి కొంచెం గొంగురేసి చాలు. అమ్మో నా కోడలు చూసావా పొందే పెట్టింది నాకు తృప్తి. కాబట్టి కుమారుడు కూడా అమ్మకి భార్యకు మధ్యలో వైషమ్యాన్ని చేసే బిడ్డలుగా ఉంటున్నారు, తెలివి లేక. లెంట్ డేస్ సగం రోజులు అయిపోయిన తర్వాత రక్షణ సువార్తలోకి వెళదాం. మన పెద్దలు, మన సహోదరులు పాత నిబంధన గ్రంథం అంటే వాళ్ళకి చాలా ఇష్టం. ఓల్డ్ టెస్టిమెంట్ అంటే చాలా ఇష్టం, కాపీగా వింటారు. అందుచేత నేను ఓల్డ్ టెస్టిమెంట్ టైప్ చేస్తూ ఉంటాను. సగం రోజులు, 20 రోజుల తర్వాత కొత్త నిబంధనలోకి వెళ్ళిపోతాం మనం. దేవుడి నామానికి స్తోత్రం. రూతు గ్రంథం మొదటి అధ్యాయంలో 6 వచనాలు చదివాం. అతి న్యాయాధిపతులు వీళ్ళు కాదు, జడ్జెస్ అంటారు ఇంగ్లీష్లో. జడ్జెస్, కింగ్స్ పరిపాలించారు, జడ్జెస్ పరిపాలించారు, ప్రాఫిట్స్ కూడా పరిపాలించారు. కింగ్స్ అంటే రాజులు, జడ్జెస్ అంటే న్యాయాధిపతులు, ప్రాఫిట్స్ అంటే ప్రవక్తలు. 3 రకాలైన వారు ఇశ్రాయేలుని పరిపాలించినారు. ఒక్కొక్క ప్రాఫిట్ గురించి, ఒక్కొక్క కింగ్ గురించి చెప్పడానికి సమయం నాకు కాదు, అందుచేత అంతవరకే వినండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందులో ఒక ఫ్యామిలీలో భర్త గారి పేరేంటి? ఎలీమెలెకు. భార్య పేరు అయోమి. 2 కొడుకులు, వాళ్ళ పేరు మహలోను, కిలియోను. బెత్లెహేము నుండి మోయాబు దేశానికి వెళ్ళాలనుకుంటున్నారు. తాత్కాలికంగా బెత్లెహేములో కరువు వచ్చింది. అసలు బెత్లెహేము అంటే అర్థం తెలుసా మీకు? రొట్టెల ఇల్లు, ఇంగ్లీష్లో హౌస్ ఆఫ్ బ్రెడ్. బెత్లెహేమ్ ఇస్ ది హౌస్ ఆఫ్ బ్రెడ్, ది బర్త్ ప్లేస్ ఆఫ్ కింగ్ డేవిడ్. దావీదు మహారాజు జన్మస్థలం బెత్లెహేమ్. సొలొమోను మహారాజు జన్మస్థలం బెత్లెహేమ్. యేసు ప్రభువారి జన్మస్థలం బెత్లెహేమ్. అది బెత్లెహేమ్ అంటే. అంత గొప్ప ప్రఖ్యాతి కలిగిన బెత్లెహేమును వదిలి మోయాబు 50 మైళ్ళ దూరంలో ఉన్న మోయాబు 10 రోజులు నడక ప్రయాణం. వాహనాలు లేవు కదా, 10 రోజులు నడిచి వెళ్ళాలి. ఇక బెత్లెహేమ్ పేరు ఇప్పటిదాకా అది. మోయాబు పేరు జోర్డాన్. జోర్డాన్ రాజు అంటారు ఇప్పుడు మోయాబు. జోర్డాన్ ఇప్పుడున్న ప్రెసిడెంట్ నేమ్. ఈమె ఈ కుటుంబం వెళ్ళినటువంటి మోయాబ్ నేటి రోజున జోర్డాన్ ఎలాంటిదంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా విగ్రహారాధికులున్న దేశం, గర్వాంతులున్న దేశం, ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా ప్రవర్తించేవారి దేశం, యేసు దేవుడిగా అంగీకరించిన దేశం. అసలు ఒక ప్రవక్త ఏమన్నాడో తెలుసమ్మా? మోయాబు నా కాళ్ళు కడుక్కునే పళ్ళెం, మై వాషింగ్ ప్లేట్ ఈజ్ మోయాబ్.
అనేసాడు. ఎందుకన్నాడు తెలుసండి? లోతు అనే తండ్రి గారికి సారాయి తాగించి, పురుషులు ఎవరు లేరు కదా, నాన్నతో పిల్లలను కందామని లోతు యొక్క పెద్ద కుమార్తె లోతు కళ్ళు కప్పి ఆమె ఒక కుమారుని ఉంది. ఆ కుమారుడికి కొంతమంది కొడుకులు పుట్టారు. వాళ్ళే మోయాబీయులు, శాపగ్రస్తులు. మోయాబీయులు శాపగ్రస్తులు. తండ్రిని మోసపరిచి చేయరాని కార్యానికి ఒడిగట్టినటువంటి తన జ్యేష్ఠ కుమార్తె, రెండో కుమార్తె కూడా వదిలేంటే ఎప్పుడో చెప్తాను. ఆమె కూడా ఆ పని చేసింది. ఆమె సంతానం అమ్మోనీయులు, వీళ్ళు మోయాబీయులు. అలాంటి మోయాబు దేశానికి వెళ్ళాలనుకుంది. మోయాబీయులు ఎవరంటే లోతు కుమార్తె వలన పుట్టిన జాతి అని అర్థం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మోయాబుకి బెత్లెహేముకు 50 మైళ్ళు. అలాగే బెత్లెహేముకి పాత నిబంధనలోనే ఇంకొక చిన్న పేరు పెట్టారు, ఎఫ్రాతా. ఆ ఎఫ్రాతా ఇప్పుడు ఎవరు అంటలేదు, మనం బెత్లెహేమే అంటాం. మోయాబు నుంచి బెత్లెహేము నుండి మోయాబు వెళ్ళాలంటే కొండ చర్యలు దాటుకొని వెళ్ళాలి. 10-15 రోజులు ప్రయాణం అది. అక్కడికి వెళ్ళిందమ్మా ఆవిడ. ఏం సాధించిందో తెలుసండి? భర్త చనిపోయినాడు అక్కడ. పెరిమిటే ఎలిమేలకు చనిపోయిన తర్వాత 2 కుమార్తె ఉంది. మోయాబు స్త్రీలనే పెళ్లి చేసుకున్నారు వాళ్ళు. మోయాబులో ఉంటున్నారు కాబట్టి మోయాబు స్త్రీలనే పెళ్లి చేసుకున్నారు. ఒక కోడలి పేరు ఓర్పా, ఇంకో కోడలు రూతు. ఇద్దరు. ఇప్పుడు అక్కడ 3 విధవరాళ్ళు ఉన్నారు. ఒకరేమో నయోమి, ఒకళ్ళేమో ఓర్పా, ఒకళ్ళేమో రూతు. ఆమె వెళ్తా అంటుంది, అమ్మా తిరిగి బెత్లెహేము వెళ్తాను అనుకుంటున్నానమ్మా. మోయాబు వచ్చి తెల్లని పాలు అనుకుని వచ్చానమ్మా. మోయాబులో నా భర్త పోయాడు. కుమారులు పెళ్లిళ్ళు చేసిన సంతోషం తీరక ముందే కుమారులు కూడా పోయాడు. ఇప్పుడు బెత్లెహేములో దేవుడు బెత్లెహేమును దర్శించినాడని విన్నాను. అక్కడ పాడి పంటలు సమృద్ధిగా ఉన్నాయి. నేను వెళ్ళిపోతున్నానమ్మా, మీ ఇద్దరు మీ అమ్మవాడి ఇంటికి వెళ్ళిపోండి. అప్పుడు వాళ్ళిద్దరూ ఏడ్చారు. నా కుమార్తెలారా, చూడండి, నా కోడలారా అంటలేదు, అత్తగారి యొక్క తత్వం చూడండి. ఇక్కడ నా కుమార్తెలారా, కొడుకులు లేరుగా, ఇంకా డాక్టర్స్ అంటే ఏమి? కొడుకులుంటే కోడల పిల్లలు వచ్చేమో, బిడ్డలు కూడా లేరు. మై చిల్డ్రన్, గెట్ బ్యాక్ టు యువర్ మదర్స్ హౌస్. మీ ఇద్దరు మీ అమ్మోడి ఇంటికి వెళ్ళిపోయింది. నేను ఇక్కడ బెత్లెహేము వెళ్ళిపోతున్నాను అంది. అయితే ఇద్దరు బాగా ఏడ్చారు. ఏడుస్తుంటే మళ్ళా అంది, నా కుమార్తెలాగా మీరు మరలి వెళ్ళిపోయిందమ్మా, మీరు నాతో కూడా రావద్దమ్మా, నా కుమార్తెలాగా తిరిగి వెళ్ళండి అని పెద్దగా ఏడ్చిన తర్వాత వారిద్దరు ఏడ్చి ఇద్దరు అత్తను ముద్దు పెట్టుకున్నారు. అందులో ఓర్పా, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని వెళ్ళిపోయి, రూతు మాత్రం నేను వెళ్ళను, నీ తోటి కోడలు వెళ్తుందమ్మా, నువ్వు కూడా వెళ్ళు అంటే అంటుంది. 15వ వచనం 16వ వచనం ఆ మైక్రో చదువు. నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పట్టుదను. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన యెడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయదు కాక అనెను. చూశారమ్మా, ఇది అత్త కోడల యొక్క సంబంధ బాంధవ్యాలంటే ఇలా. నా కుమార్తెలాగా వెళ్ళిపోయిందమ్మా, మీ కన్న తల్లి ఉన్నారు కదా ఇక్కడే, నేను ఒక్కదాన్ని వెళ్ళిపోతున్నాను.
పెద్దగా ఏడ్ చేశారు. ఏడవద్దమ్మా, తిరిగి వెళ్ళండి. ఒక అమ్మాయి మాత్రం వెళ్ళిపోయింది వరకు. రూత్ మాత్రం ఎంత గొప్ప స్టేట్మెంట్ ఇస్తుందో చూడండి. నా వెంబడి రావద్దని నన్ను బతిమాలవద్దు, నీవు వెళ్ళి చోటగా నేను వస్తాను, నీవు నివసించిన చోటనే నేను నివసిస్తాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందిన చోటనే నేను మృతి పొందుతాను, అక్కడనే పాతి పెట్టబడతాను, మరణం తప్ప నిన్ను నన్ను మరి ఏమీ ప్రత్యేకపరచలేదు, అలా చేస్తే దేవుడు నాకు కీడు చేసినట్లే అన్ని మాటలు మాట్లాడు. ఇది ది వైజెస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ రూత్. అందుకనేమో రూత్ గ్రంథం బైబిల్లో ఉంది, ఎస్తేర్ గ్రంథం బైబిల్లో ఉంది. అంతేగాని మేటి ప్రవక్తలుగా ఉన్నారు, చాలా మంది పేర్లు లేవు. స్త్రీమూర్తులు ఇద్దరు కూడా పరిశుద్ధ గ్రంథంలో చాలా ప్రఖ్యాతి వహించినారు. దేవుడు ఎంతగా వారిని ఆశీర్వదించాడో చూశారండి. సరే, మనసు కుదిరిందని చెప్పి బయలుదేరి వెళ్ళారు. 10-15 రోజుల ప్రయాణం. బెత్లెహేము వస్తుంటే అందరు గుంపు కూడా వచ్చారు. ఈమె నయోమి కదా, మా నయోమి నువ్వా, వెళ్ళి 12 ఏళ్ళు అయింది, మేము విన్నామమ్మా నీ భర్త గారు పోయారని, బిడ్డలు పోయారని. నయోమి నయోమి అంటున్నారు. అప్పుడు నయోమి అంది, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలుగజేశాడు, నన్ను నయోమి అనకండి. నయోమి అంటే మధురం, మీతో పాటు ఉన్నంత వరకు నేను మధురం, ఇప్పుడు నేను మొయాబు వెళ్ళి చేదుగా మారిపోయానమ్మా, మారా అనండి. నన్ను నయోమి అనవద్దు, మారా అనండి. సర్వశక్తుడు నాకు దుఃఖాన్ని కలుగజేసినాడు. సమృద్ధి గల దానిని, ఇక్కడ బెత్లెహేములో ఉంటే సమృద్ధిగా ఉన్నాను నేను, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్నో బాధలు అనుభవించినాను అని చెప్పి ఆమె కూడా దుఃఖపడింది. అక్కడ అయినా సొంతూరుగా చేర్చుకున్నారు. జనని జన్మభూమి స్వర్గాదశి గరియేసి, కన్న తల్లి పుట్టిన ఊరు స్వర్గం కన్నా నిన్న అనే ఒక సంస్కృత శ్లోకం. కాబట్టి ఇప్పుడు అందరూ కలిసి వెళ్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఆహారం ఎట్లా, ఈ యవనస్తురాలి ఆమెకు కూడా అన్నం పెట్టాలి. అక్కడ వాళ్ళకి పొలాలు భూములు లేవు, అన్ని అమ్ముకొని వచ్చేసారు. ఉండటానికి ఎక్కడో ఒక పూరిని ఇచ్చుంటారు. కాబట్టి ఇప్పుడు ఆమెకు అన్నం పెట్టాలి. ఎంత యోగ్యత కలిగిందో రోజు చూసారా. పొలం వెళ్ళి పరిగెరికి వస్తానంత, నేను పోషించుకుంటాను. ఏమి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు రూతుకు లేరా? కానీ ఏ ఇంట అడుగు పెట్టిందో ఆ ఇంట్లోనే తన జీవనం అంతా ఉండాలని ఆశించింది. అటువంటి గ్లోరియస్ లేడీ ఇన్ ద బైబుల్, అటువంటి ఘనత వహించిన స్త్రీ రూత్ అన్నమాట. సరే, అప్పుడు నయం ఏమందంటే, ఒక పెద్ద కోటీశ్వరుడు ఉన్నాడమ్మా, చాలా ఎకరాల పొలాలు ఉన్నాయి ఆయనకి, ఆయన పేరు బోయేజు. ఆ పొలంలోకి వెళ్ళమ్మా, చాలా ధాన్యం దొరుకుతుంది నీకు. సరే, బోయజు రూతు వెళ్ళగానే బోయజు ఏమంటున్నాడు చూడండి. బోయజు అందమైన వాడు, చాలా గొప్ప ఇంటివాడు, ఒక ఎస్టేట్ ఓనర్, పొరుగురు నుంచి వచ్చింది, బెత్లెహేము అమ్మాయి కాదు, మొయాబు నుంచి వచ్చింది. వెకీలు చూపులు, పిచ్చి చేష్టలు ఆ మహనీయుడికి లేవు. ఆయన ఏమని పిలుస్తున్నాడు గమనించండి. 8వ వచనం. అప్పుడు రెండవ అధ్యాయం 8వ వచనం. పెద్దలు నా కుమారి, చూసారండి, నా కుమారి, మై డాటర్, నా మాట నేను వేరొక పొలంలో ఏరుకోవడానికి పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు, ఇచ్చటనే నా పనికత్తెల వద్ద నిలకడ ఉండము, వారు పోలీసులను కనిపెట్టి వారిని వెంబడించము, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు సహజమైన
ఆలోచనలు కోటి చేష్టలు ఉంటాయి. నేను ముందే వార్నింగ్ ఇచ్చాను. బోధకు వార్నింగ్ అంటే సామాన్యమైనది కాదండి. వార్నింగ్ ఇచ్చాను. ఆ కొత్తగా వచ్చిన మోయాబీయురాన్ని మీరేమనొద్దు, నిన్న ముట్టకూడదని ఆజ్ఞాపించాను. నీవు దాహమైనప్పుడు కొండల వద్దకు పోయి పనివారు చేతుని నీళ్లు త్రాగు. ఒకవేళ వేరే ఊరు అమ్మాయికి నీళ్లు ఇవ్వడంటారేమో. లేదు లేదు, పనివారి యొక్క కొండల దగ్గరే నీళ్లు తాగు. అప్పుడు ఆమెంటుంది, పరదేశీయుల నాయందు పరదేశీయుల నాయందు లక్ష్యముంచుటకు నీ కటాక్షం కలిగిన అని చెప్పగా, బోయజంటున నీ పెరిమిటి మరణమైన తర్వాత నీ అత్తకు చేసినదంతా నాకు తెలియబడెను. ఇప్పుడు రూతు యొక్క పని ఏంటి? అత్తను పోషించడమే. డబ్బులు వెనకేసుకోవడం కాదు, అత్తను పోషించుకోవడం. చూసారండి, రూతులో దాపరికాలు లేవు. పుట్టింటి మీదే ఆపేక్ష లేదు. నాకు పెళ్లి చేసి అత్తగారింటికి పంపారు కాబట్టి అక్కడే నా సర్వస్వం. కోడలుగా మా ఇంటికి వచ్చింది కాబట్టి ఈమె ఇక నా కోడలు కాదు, నా కూతురే. కోడల్ని హిందీలో బహు అంటారు, కూతుర్ని బేటీ అంటారు. పెళ్ళైన వెంటనే బహు అనిపించింది. బిడ్డ చనిపోయినగా బేటీ అని పిలుస్తుంది. చూసారండి, కాబట్టి అత్త కోడల యొక్క అన్యోన్యత అలా ఉండాలి. దేవుడు పాత నిబంధనలో మనం వింటామని, మనం వినాలని ఈ చక్కని వృత్తాంతాన్ని మనకు అందిస్తూ ఉన్నాడు. పాత రోజుల్లో, పాత నిబంధన కాలంలో జరిగినటువంటి అపూర్వమైన సంఘటన. ప్రియమైన బిడ్డలారా, నీవు నీ తల్లిదండ్రులు విడిచావు. పోయేది ఇంకా మాట్లాడుతున్నాడు. నీ జన్మభూమిని విడిచావు. ఇంతకు ముందు నువ్వు ఎరగని జన్మకు వచ్చావు. యెహోవా నీవు చేసిన దానికి అంటే ఏంటర్థం? దేవుని యందు నమ్మకం ఉంచినటువంటి పోయేది మంచివాడు అన్నమాట. ఆ దేవుడే నీకు బహుమానాలు ఇస్తాడమ్మా. నీవు చేసిన దానికి ప్రతిఫలం. ఇంకా ఇశ్రాయేలు దేవుడు యెహోవా రెక్కల కింద, నాతో చెప్పండి, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానించును. ఎంత ప్రేమలో చూడండి. బోయజు ఎంత ప్రార్థనాపరుడు. ఎంత ఆస్తి ఉన్నా, ఎంతమంది పనివారున్నా, ఎన్ని హెక్టార్ల ల్యాండ్ ఉన్నా, ల్యాండ్ లార్డ్ అయినా దేవుని కొనియాడుతున్నాడు. ది మోస్ట్ పయస్ యంగ్ మ్యాన్, అత్యంత భక్తి కలిగిన దైవజనుడు. అందుకు ఆమె, నా ఏలినవాడా, నేను నీ పనికత్తెల్లో ఒకదాన్ని కాకపోయినా నీవు నన్ను ఆదరించి నీ దాసులందు ప్రేమ కలిగి మాట్లాడేవు కనుక నీకు కటాక్షము కలగనిమ్మని చెప్పి, ఆ తర్వాత ఇంకా ఆహ్వానిస్తున్నాడు. పొడుగురు అమ్మాయి నువ్వు, నేను భోజనం చేసినప్పుడు రా, నా దగ్గరే నా ఎదుటే నువ్వు కూడా భోజనం చెయ్యి. ఎలాంటి భోజనం వచ్చేటప్పుడు భోజనానికి చాలా గొప్ప భోజనం వస్తుంది కదా. నా దగ్గర భోజనం చెయ్యి అంటున్నాడు. పైగా అంటున్నాడు, అస్తమయ వరకు ఏరుకున్న తర్వాత 16వ వచనంలో, మరియు ఆమె కొరకు పిడికెళ్ళ పడవేసి ఏరుకున్నట్టు విడిచిపెట్టండి. పిడికిలి పరిగంట ఏంటి? హార్వెస్ట్ చేస్తూ ఉంటే అక్కడ రాలిపడ్డ కంకులేగా పరిగా అంటే, కానీ బోధ అంటున్నాడు, అలా ఒక పిడికెలు గింజలు అక్కడ పోయింది. ఈ బాగా ఎన్నుకోవాలా? అత్తను పోషించడానికి వచ్చింది, తను పోషించబడాలి. స్వదేశాన్ని విడిచిపెట్టి వచ్చింది, సొంత మనుషులను విడిచిపెట్టి వచ్చింది. పైగా నీ దేవుడే నా దేవుడే అతనిలో వాగ్దానం చేసి వచ్చింది. కాబట్టి ఆమెకు సమృద్ధైన ఆహారం ఇవ్వడం మన కర్తవ్యం అని చెప్పి ఆమె ఏర్కొన్నది ఇంటికి తీసుకెళ్తే 9 అంట. 9 అంటే చాలా ఎక్కువ.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్ని ఎక్కడ ఎక్కున్నావు, ఎక్కడ పని చేశావు అని 19 వచ్చిన అత్తగారు అడుగుతుంది. నీ యందు లక్ష్యం ఉంచిన వాడు దీవించబడును గాక. ఆమె తాను ఎవరి వద్ద పనిచేసానో అత్తకు తెలియజెప్పి, ఎవరి వద్దకు నేడు పని పంపించుకో ఆ పోయేదేనమ్మా అని అత్తగారితో చెప్పేసి, అలా జరిగిన తర్వాత చాలా కాలానికి ఒక రాత్రి పెద్ద ధాన్యం రాసిని తూర్పారబట్టుతున్నారు. తూర్పారబట్టేటప్పుడు చాలా మంది పనివాళ్ళు ఉండాలి. అత్తగారు అంటుంది, అతడు పండుకున్న తర్వాత అతడు పండుకున్న స్థలం పెద్ద రగ్గు కప్పుకుంటాడు. కాళ్ళ కన్నా దూరంగా ఉంటుంది ఆ రగ్గు. ఆ రగ్గులో నువ్వు పడుకోమ్మా. చూడండి, తన కోడల్ని బోయేజ్ యొక్క చరణదాసిగా చేయాలంటుంది. తన కోడల్ని దైవ శక్తి కలిగినటువంటి బోయేజ్ యొక్క పాదదాసిగా చేయాలనుకుంది. చూసారా, నా కొడుకు పోయాడు, ఇది కూడా పోతే బాగుంది అనుకున్న అత్తగారు కాదు. ఆమెకి ఇంకా ఒక మంచి జీవితం ఇవ్వాలి, ఇంకా ఎక్కువ, ది మోస్ట్ రిచెస్ట్ వెల్త్ అండ్ ప్లెజర్ ఇవ్వాలి. అమ్మా, చాలా పెద్ద రక్తులు తప్పుకుంటాడు ఆయన, కోటీశ్వరుడు కదా. ఆ కాళ్ళు దాటిన తర్వాత రక్కు చాలా మిగిలి ఉంటుంది. అందులో పడుకోమ్మా ఒక్క పిల్లలాగా అని చెప్పి పంపుతూ ఉంది. అలా చేసింది ఆమె. ఆ తర్వాత ఒక అర్ధరాత్రి ఉలిక్కిపడి చూశాడు. ఒక స్త్రీ కాళ్ళ వద్ద పడుకుంది. ఎవరమ్మా నా కాళ్ళ దగ్గర పడుకున్నావు అనగానే, నేను రూతును, ఈ దాసురాలని, నీవు నాకు సమీప బంధువుడు అట, నీ దాసురాలి మీద కొంగు కప్పుము అంటే, నా కుమారుని యెహోవా చేత దీవెన నొందిన దానవు. చూడండి, మంచితనం ఇంట బయట పనికొస్తుంది. మంచితనం అత్తింటికి పుట్టింటికి కూడా ఘనత తెస్తుంది. అలా ఉండాలి కోడళ్ళు, అలా ఉండాలి అక్కడ కూడా. నీవు కొద్దివారిని కానీ గొప్పవారిని కానీ ఎవరసలు వెంబడింపక, నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైంది. కాబట్టి నా కుమారి భయపడకము, నీవు చెప్పినంతా నీకు చేస్తాను. నీవు యోగ్యురాలు నా జనుడు ఎరుగుదురు, నిన్ను నేను విడిపించగలవాడన్న మాట వాస్తవమే. అయితే నీకు నాకంటే సమీప బంధువుడు ఉన్నాడు. ఈ రాత్రి ఉండు, ఉదయం అతను నీకు బంధువు ధర్మం జరిగిస్తే సరే, లేకపోతే నేనే బంధువు ధర్మం జరిగిస్తాను. అంటే నాకంటే సమీప బంధువు మీకు ఇంకొకడు ఉన్నాడు, అతను అడిగి చూస్తాను, రూతును పిల్లాడు అయ్యా. నాకు అక్కర్లేదంటే నేనే చేసుకుంటాను అలా అంటున్నాడు ఈయన. చూసారండి, ఇక్కడ ఏ కపటం లేని వాడు. బోయజ్ యొక్క టోటల్ లక్షణాలు మనం చూసినట్లయితే అలా ఉన్నాయి. ఆ తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, 4వ అధ్యాయంలో వెళ్ళిపోతాం. బోయజ్ పరద్వారం వద్ద పోయి అక్కడ కూర్చుండగా, బోయజ్ బంధువుడు ఆ త్రోవను పోతున్నాడు. కాబట్టి బోయజ్ పిలిచాడు, పోయి ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చో. అతడు వచ్చాడు. బోయజ్ ఆ ఊరి పెద్దల్లో 10 మందిని పిలిపించుకొని ఇక్కడ కూర్చుండండి అని చెప్పి, మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడైన ఎలీమెలకు కలిగిన భూభాగం అనుభవించను కనుక నీవు చెవులారా విన్నట్లు నేను ఒక సంగతి తెలియజేస్తున్నాను. ఈ ప్రజలు ఎదుట, నా ప్రజలు ఎదుట ఆ భూమి సంపాదించుకో, ఆ భూమిని విడిపించు. నీవు ఒప్పుకొని నీడలు విడిపించు, విడిపింపనల్లా నీడలు స్పష్టంగా నాతో చెప్పు. నీవు కాక దాన్ని విడిపించు బంధువుడు ఎవడు లేడు, నీ తర్వాత వాడు నేనే అని చెప్తున్నాడు. చూసాడండి. అలాగే అందుకతడు నేను విడిపించేదాన్ని బోయజ్, నీవు నయోమి చేతి నుండి ఆ పొలం సంపాదించిన చనిపోయిన వారి పేరిట చనిపోయిన భార్య అయిన రూతును మొయాబుల వద్ద నుండి దాన్ని సంపాదించాలి. ఇలా సంభాషణ అయిపోయిన తర్వాత బోయజు 9వ వచనంలో ఎలీమెలకు కలిగిన యావత్తును, గిల్యోనుకు మహ్లోనుకు యావత్తును నయోమి చేతి నుండి సంపాదించినని ఈ దేవుడు సాక్షులై ఉంటాడు. మరియు చనిపోయిన వారి పేరిట అతని స్వాస్థ్యము సిద్ధపరచినట్లు చనిపోయిన వారి పేరు అతని సహోదరుల నుండి స్థలం యొక్క ద్వారం నుండి కొట్టివేయబడక ఉన్నట్లు నేను మహ్లోను భార్య అయిన రూతును మొయాబు గారిని సంపాదించుకొని
పెళ్లి చేసుకున్నాను, మీరందరూ దీనికి సాక్షులు. గాయత్రి పెళ్లి చేసుకోవాలి. ఇంకో బంధువుని పిలిచి, నాకన్నా దగ్గర వాళ్ళు నీవే, నువ్వు కాదు అంటేనే నేను చేసుకుంటాను. ఇటువంటి లౌక్యమైనటువంటి పద్ధతి, తెలివైన పద్ధతి పోయేది అనుసరించినాడు. ఇక పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత 11వ వచనంలో ప్రజలందరూ పెద్దలు, నేనే సాక్షులం, యెహోవా నీ ఇంటికి వచ్చిన స్త్రీని ఇశ్రాయేలు వంశమును వర్ధల చేసిన రాగిలు గాను లేవాలు గాను పోలిన దానిగా చేస్తాడు. రాహేలు లేయా ఇద్దరు కలిపి ఎంతమంది పుట్టారు? వాళ్ళ దాసీలతో సహా 12 మంది. ఇప్పుడు అంటున్నాడు, ఈమెకు లేయా రాహేలుకు ఉన్నంత సంతానం వచ్చును గాక. ఎఫ్రాతా అనే దేశంలో నీవు క్షేమాభివృద్ధి గలవాడే, బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుతావు. యెహోవా ఈ ఎవరస్తురాలు కలిగిన నీకు దయచేయి సంతానము కుటుంబంలో తామారు యూదా కలిగిన పెరెస్ కుటుంబంలో ఉండరు కాక. కాబట్టి ఈ బోయజు రోజున పెళ్లి చేసుకున్నాడు. గర్భవతి అయింది. వారిద్దరికి ఒక బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డ నయోమి ఎత్తుకుంది. ఇప్పుడు అంటున్నారు, నయోమి కొరకు కుమారుడు పుట్టాడు. ఇప్పటిదాకా కొడుకు లేడు కదా నయోమికి. కోడల ద్వారా లేక మరొక పెళ్లి ద్వారా కుమారుడు కలిగినాడు. అక్కడి నుంచి వంశావళి చూసారా? పెరెస్సు ఎస్రోను కనెను, ఎస్రోను రాముడు కనెను, రాము అమ్మినామును కనెను, అమ్మినాము నయస్సును కనెను. ఇక్కడ చూడండి, నయస్సును కుమారుడు షల్మాను, షల్మాను కుమారుడు బోయజు, బోయజు కుమారుడు ఓబేదు, ఓబేదు కుమారుడు యెషయి, యెషయి కుమారుడు దావీదు, దావీదు వంశం నుండి పుట్టినవాడు యేసుక్రీస్తు ప్రభు. అంటే రూతు యొక్క వంశం నుండి యేసు ప్రభు జన్మించినాడు. ఈ పవిత్ర గ్రంథంలో అత్త కోడలు వారి యొక్క అనురాగం, వారి ప్రేమ, అత్తను కనపరిచిన కోడలు, కోడలి బాగోగులను చూసుకునేటువంటి అత్త, కోడలికి ఇంకా ఉన్నత భవిష్యత్తు కావాలని ఆశించిన అత్త. పరిశుద్ధ గ్రంథంలో నయోమి రూతు. ఈ గొప్ప గ్రంథం సమయం ఉన్నప్పుడు చదువుకోండి. ప్రియమైన అత్తలారా చదవండి, ప్రియమైన కోడలారా చదవండి. కుటుంబాల శాంతి, సమాధానం, ఆదరణ, ఆప్యాయత కలిగి ఉండాలని మనసారా కోరుకుంటూ వాక్య భాగాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. ప్రార్థనమ్మా, లేక ప్రార్థన చేయి. చిన్న ప్రార్థన అలేఖ్య ఎంతమంది ఉన్నారు? ఆమేన్. మన పరమ తండ్రియు మన రక్షకుడును అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపా ప్రోక్షణ ఆయన పరిశుద్ధ సన్నిధి నుంచి మనందరిపై ప్రోక్షించబడును గాక. ఆమేన్. అందరికి వందనాలు.